Gujarat #1 Engineering University, Sankalchand Patel University. మనతో పాటు చైర్మన్ రాజ్ కుమార్ అన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఆల్మోస్ట్ మీ వినాయకుడు సిద్ధం అయిపోయిండు, ఎప్పుడెప్పుడు దర్శించుకోవాలని అందరు వెయిట్ చేస్తున్నారు. ఎంతవరకు వచ్చిందన్న? అమ్మ, మన వినాయకుడే, మన తెలంగాణ వినాయకుడు, హైదరాబాద్ వినాయకుడు. ఏంటంటే మనకు మొత్తం మట్టి పనులను కంప్లీట్ అయిపోయాయి. పెయింట్ పనులు ఒక 3-4 days స్టార్ట్ అయింది. మరొక 1 week లో వినాయకుని అవుట్ లైన్ కూడా అయిపోతుంది. ఎందుకంటే భారీ వర్షాలు కూడా పడతాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. మనకి ఎండ వచ్చిందంటే 2 days లో మన అవుట్ లైన్ అనేది అయిపోతుంది. సో మొత్తానికి ఏంటంటే వినాయక చవితి ఒక 3 రోజుల ముందు వినాయకుని రెడీ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం. ముందు నుంచి కూడా మీరు చెప్తున్నారు కదా 25వ తారీఖు నుంచే మేము దర్శనాలకు ఎల్లో చేస్తామని. మరి వర్షాలు పడుతున్నాయి కాబట్టి అదే డౌట్, చాలా మంది వచ్చి ముందే దర్శించుకుందాం అనుకుంటారు కదా. లేదు, ఖచ్చితంగా, ఎందుకంటే కంటిన్యూ పడుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగదు. మనకు నాకు తెలిసి ఇవాళ రేపట్లో వర్షాలు కూడా కంప్లీట్ అయిపోతాయి. ఎండ కొట్టిన తర్వాత వినాయకుడు మనం పెయింట్ వేసిన తర్వాత వర్షాలు పడ్డా ఏమి ఇబ్బంది కలగదు. మనకు చెప్తాం కదా, ఒక 3-4 days లో పెయింట్ పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి. అప్పుడు ఎందుకంటే దానిపైన మనం ఒక పెయింట్ అనేది కొడతాం అనమాట. దానివల్ల వర్షం పడ్డా కానీ అది వినాయకుని తాకుండా కింద పడిపోతుంది అనమాట. క్లియర్ వార్నిష్ అంటారు అనమాట. ఖచ్చితంగా, ఎందుకంటే అది షైనింగ్ కోసం కూడా ఉపయోగపడుతుంది. సో మనము 3 days ముందు ఖచ్చితంగా వినాయకుని భక్తులకు రెడీ చేస్తాం అనమాట. ఐ థింక్ ఇక ఆల్మోస్ట్ మీరు అరేంజ్మెంట్స్ అంటే ఈ క్యూ లైన్స్ కావచ్చు, భక్తులు వచ్చే వాళ్ళకి దర్శనం మంచిగా చేసి వెళ్లే కార్యక్రమాలు కావచ్చు, వాటి మీద నిమగ్నం అయిపోయి ఉంటారు. ఎట్లా అనుకుంటున్నారు? ఎన్ని లక్షల మంది వచ్చే అవకాశం? చూడు, దాదాపు ఖచ్చితంగా 4-5 లక్షల మంది డైలీ భగవంతుడు విజిట్ చేస్తారండి. ఎందుకంటే లైన్ లో వచ్చేవారు 1-1.5 lakh వస్తారండి నార్మల్ డే. మన దానికి 2 times దూరం నుంచి చూసి వెళ్తారు భక్తులు అనమాట. సో ఖచ్చితంగా యావరేజ్ గానే 3-4 లక్షల మంది పైన భగవంతుని ప్రతిరోజు దర్శించుకుంటారని అంచనా చేస్తాం అన్నమాట. సుమారు 40-50 లక్షల మంది 10 రోజుల్లో దర్శించుకుంటారు. మన వివిధ రాష్ట్రాలు కావచ్చు, తెలుగు రాష్ట్రాలే కావచ్చు, అన్ని ప్లేస్ నుంచి వచ్చి, ఎందుకంటే ఇక్కడ పూజిస్తే మంచి జరుగుతున్న ఒక నమ్మకంతో ఈ భక్తుల వినాయకుడు కాబట్టి ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది అనమాట. అన్నదానం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉండే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కావచ్చు. అన్న, మీరు చూసిండ్రు కదా నిన్న, అట్లాగే ఇవాళ కూడా ఈ కరెంట్ షాక్ తగిలి ఒక దగ్గర ఒక 8-9 మంది చనిపోయినరు. ఇట్లాంటి ఇబ్బందులు ఏవి రాకుండా ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? చూడండి, మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ సెటప్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు మన ఎంబడి ఉంటారు. అయితే నేను ఇప్పుడే పొన్నం ప్రభాకర్ గారు ఎంబడి రివ్యూ మీటింగ్ ఉండే అందరు ఆల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ దాంట్లో కూడా ఈ టాపిక్ వచ్చింది అనమాట. ఒకటి రామంతపూర్ది వచ్చింది, ఇంకోటి ఓల్డ్ సిటీది కూడా అక్కడ కూడా వచ్చింది. చాలా బాధ అనిపించింది. దాని తగ్గట్టు కూడా వాళ్ళకు బుక్లెట్ గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేయమని చెప్పారనమాట. అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళని ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మనము పబ్లిక్ కూడా అవేర్ చేయాలి. దీని విషయంలో వర్షం పడ్డప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది దాని గురించి కూడా చెప్పడం జరిగింది అనమాట. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఏంటంటే ఒక భగవంతుడి పవర్ ఉంది, ఆ పవర్ ఒక నమ్మకం ఉంది. ఈ 71 సంవత్సరాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది కలగదు. ఇక ముందు కూడా ఎటువంటి ఇబ్బంది భక్తులకు జరగదని నేను అనుకుంటా ఉన్నాను. అన్నదానం లాంటిది ప్రతిరోజు అండి మనము ఈ 70 సంవత్సరాలు ప్రతిరోజు 400-500 కిలోల ప్రసాదం పంచుతుంటే, ఇక ముందు కూడా ఇప్పుడు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు కూడా ప్రతిరోజు అన్నదానం చేస్తా అని చెప్పారు. మనం కూడా ఏంటంటే ప్యారలల్ గా ఎవ్రీ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా అన్నదానం ఖచ్చితంగా చేద్దామని అనుకుంటా ఉన్నాం. నిమజ్జనోత్సవానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ గురించి కూడా మాట్లాడుకున్నారా? అంటే ఎవ్రీ టైం అన్ని వినాయకుల కంటే ముందే మన ఖైరతాబాద్ వినాయకుడు బయలుదేరుతుండే, సేమ్ ఈసారి కూడా అదేనా? అవునండి. For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.